హలో ఆడియో లవర్స్, ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఎల్ఈడి ప్రొజెక్టర్ లో బడ్జెట్ లో తక్కువలో చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ఈ ప్రొజెక్టర్ మీ ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేస్తుంది. సో చాలా రీసెర్చ్ చేసి తర్వాత ఫైనల్ గా దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. సో లో బడ్జెట్ పీపుల్ కి హోమ్ థియేటర్ అన్నది చాలా దూరాన ఉంది. సో దాన్ని ఎందుకు చేయలేము అనే ఒకే ఒక కారణంతో చేసి ఫైనల్ గా దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు మనం అన్బాక్స్ చేసి దీన్ని ఏంటి బెనిఫిట్, ఎంత వరకు వర్త్ ఇది అనేది చెక్ చేద్దాం. ముందుకు చూడండి, బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. 4K ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్, ఎల్ఈడి, హై క్వాలిటీ ఉన్నది, లేటెస్ట్ టెక్నాలజీ ఇది. ఇది వచ్చేసి పవర్ కేబుల్, రిమోట్ బాగుంది క్లాస్ గా, HDMI కేబుల్, తర్వాత లెన్స్ క్లీనింగ్ క్లాత్, ఇన్స్ట్రక్షన్స్ బుక్. ఇది టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసి స్క్రీన్ మీద సో దీని క్వాలిటీ ఏందనేది చెక్ చేద్దాం. స్క్రీను ఇప్పుడు మనకున్న ఈ లైటింగ్ లో కూడా చాలా బాగా అక్యురసీగా ఉంది. అసలు బ్రైట్నెస్ నా దగ్గర ఆల్రెడీ ఆప్టిమో ఉంది, 4K UHD 33. ఇది దగ్గరగా 1.8 lakh. బట్ నాకు ఇది చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ లైట్ కూడా తీసి చూద్దాం. చాలా బాగుంది ప్రొజెక్టర్, చాలా అంటే చాలా బాగుంది. నేను ఏదో అనుకున్నాను కానీ ఎల్ఈడి ప్రొజెక్టర్ తక్కువ అంచనా. ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి ఇక్కడ ఆటో ఫోకస్, మన ప్రొజెక్షన్ మోడ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఆటో ఫోకస్ సెట్ చేసుకుంటే మన స్క్రీన్ అది కనపడంగా ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది. ఆ కీ కరెక్షన్స్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ గా అదే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయ్యి ఆ చక్కర్ ద్వారా ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది. మాక్సిమం ట్రై చేస్తుంది, అంటే మనం పెట్టే ఈ యాంగిల్ ని బట్టి కూడా సెట్ చేసుకుంటుంది. సో ఇది యూజర్ మోడ్ కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ వస్తుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4K డ్రీమ్ ఏదైతే ఉందో అది 100% ఇది న్యాయం చేసింది, 100%. సో విత్ ఇన్ ద బడ్జెట్, అది హైలైట్. సో 1,00,000-2 లక్షలు పెట్టి ప్రొజెక్టర్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఇస్తుందో 35,000 లో ఇది ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటే లిటరల్ గా అవసరం. ఇది ఒక మిడిల్ క్లాస్, ఒక లో బడ్జెట్ ప్రొఫైల్, ఒక 35,000 ఒక సౌండ్ బార్, లేదంటే మినిమం హోమ్ థియేటర్ విత్ ఇన్ ద 1 lakh బడ్జెట్ లో హోమ్ థియేటర్ అనేది డ్రీమ్ అనేది ట్రూ అన్నది అయ్యిద్ది ఈ ప్రొజెక్టర్ తో కనుక ఇన్స్టాలేషన్ చేస్తే. ఇది వచ్చేసి ఆటో 2160 4K మీద ప్లే అవుతుంది, సోర్స్ తీసుకుంది.